ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరంగల మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్నం బేతేల్లో నేను తృప్తికరంగా పాటలతో స్తుతించి స్తోత్రముతో ఘనపరిచి వాక్యము ఆరాధన సంబంధంగా విని నిన్ను మయంపరచినట్లు నడిపింపబడి రొట్టె విరుచుటలోను గిన్నెలోని త్రాగుటలోను పాల్గొనగలిగినందుకు పరిశుద్ధాత్ముడు చేసిన సహాయములకై నిన్ను మొక్కుచుంటున్నాను. మరొకసారి ప్రభువా, ఏదో మా మధ్యకు చేరిన ప్రమిళ అమిత్లను బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను. పలు దినాల నుండి ఇబ్బందిలో ఉంటున్న సరోజను కనికరించమని, ఆ ప్రకారమే మహోన్నత మా తండ్రి సుశీలను ఆదరించమని, ఇంకా నాయన వృద్ధాప్యంలో ఉంటున్న వారిని కనికరించమని, జాన్ గారు ఊరిలోంటుండగా క్షేమంగా తిరిగి రాగలిగినట్లు అనుకూలపరచమని, మహోన్నత మా ప్రభువా, కొంత సమయం నీ మాటలు నీవే మాతో పంచి ఆదరణ పొంది నిన్ను మయపరచినట్లు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం వింటూ వస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథంలో నుండి ఇక ముగింపుకు వస్తూ ఉన్నట్టుగానే మనం చూసినాము ఎలాగూ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం నుండి అంతం వరకు శ్రమలు 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 అని మనం విన్నాం. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమలైన తర్వాత పరలోకంలో సంతోషం, ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎలాగూ ఎత్తబడతారు ఆకాశంలోకి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు బహుమానాలు పొందుతారని, ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద యేసు ప్రభుని నమ్ముకొనని వారేమి, ప్రాముఖ్యంగా యూదులైన వారు, ప్రభువును అంగీకరించక తృణీకరించిన వారు మహాశ్రమలు అనుభవిస్తారని, అయినా ఆయా సమయాలలో ఎలాగో ప్రభువు కృపాసువార్తను రాజ్యసువార్తను తాను ప్రత్యేకపరుచుకున్న యూదుల ద్వారా 1,44,000 మంది 2 గొప్ప సాక్షుల ద్వారా ఆయన పంచుకుంటాడో ఆ సంగతులు విన్నాము. అయినా అనేకులు ప్రభుని అంగీకరిస్తారు, వెంటనే చంపబడతారని విన్నాం. ఇప్పుడు ఈ 19వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనపరచబడతా ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి పాత నిబంధన ప్రవక్తలకు కూడా అర్థమైంది. అర్థం కాలేదని కాదు, అర్థమైంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉంటారో కొద్ది మాటలు మనము గత వారాలలో విన్నాం. ఎట్లుంటుంది 1000 ఏళ్ల పరిపాలన, ఈ సంగతులు విన్నాం. అయినా కొద్ది అలా ఇలా మరలా తిరిగా చూసుకుందాము. ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎలాగో పాత నిబంధన భక్తులకు
తెలియపరచబడిందో ఆ సంగతులు పేతురు ఏమని రాసినాడో కొన్ని మాటలు చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి దయచేసి చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఆ మాటకు మరలా వద్దాం, కానీ తక్కిన ఆ 12వ వచనం కూడా చదువు బాబు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. నేను ఒట్టి ఈ మాట మీద నిలబడతాను. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు 11వ వచనంలో వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ఒక్క మాటలో ఎలాగూ రాబో 1000 ఏళ్ల పరిపాలన, యేసుక్రీస్తు ప్రభు పొందే శ్రమలను గురించి, ఆయన శ్రమలను గురించి మనం ఎంతగా ఒకవేళ మాట్లాడినా చాలదు. ఎలాగంటే ఆయన పుట్టుకలోనే పశువుల పాకలో ఆయన పుట్టి ఆ తొట్టిలో పరుండబెట్టినాడు, లేక దోణిలో పరుండబెట్టినాడని గతసారి కూడా మనం విన్నాం. కానీ ఇక మీదట ఆయన కిరీటములు ధరించుకొని రానయ్యున్నాడు. మాత్రమే కాక ఆయనకు తలవాల్చుకొనుటకైనా స్థలం లేకపోయిందని కూడా ఆయనే చెప్పినాడు. కానీ ఎవరు? సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు సర్వము ఆయనది కనుక ఆయన ఎలా సింహాసనాసీనుడై ఉంటాడో ఆ మాటలన్నీ మనం చూస్తాము. ఇశ్రాయేలు చిన్న దేశం అప్పటికే, అయినా వారు మెస్సియాను తృణీకరించిన వారు. అయితే ఇప్పుడు సర్వలోకము, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అన్నాడు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును అన్ని నామముల కంటే ఆయనను అధికముగా హెచ్చించెను అని వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రభు తగ్గించుకున్నవాడు, దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నవాడు. అలా తగ్గించుకొని శ్రమలలో ఆయన పాలివాడైనాడు. ఆయన శ్రమలు చెప్పశక్య కానివి. చూడండి, హెబ్రీలకు రాసిన 5వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు బాబు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఎలాగున్నాడు ఆయన? భయభక్తులు కలిగి మహారోదనము కన్నీళ్లు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు కార్చినాడండి. లాజర్ చనిపోయినప్పుడు మరియ దగ్గర ఆయన కన్నీళ్లు కార్చిన సంగతి మనం తేటగా చూసినాం. కానీ మన కోసం ఆయన కన్నీళ్లు కార్చినాడు. అప్పుడే పలాని వారి కొరకు, తండ్రి పలాని వారి కొరకు, వారు ఎలాగైనా కానీ ప్రభువుని నమ్ముకోవాలా, అగ్నిలోనికి పోకుండా నీ నిత్యరాజ్యంలోకి రావాలా. మరి ఏం కావాలి? నీవు ఏర్పరిచిన రీతిగా వారు వచ్చినట్లు ప్రభువా పరిశుద్ధాత్మ చేత వారికి ఆదరణ దయచేయి. కన్నీళ్లు మాత్రమే కాక ప్రతి ఒక్కరి కొరకు నేను శిలువలో వేలాడదీయబడాలి, పాపంగా చేయబడాలి. ఆయన కన్నీళ్లు రోదనం చేస్తూ ఉన్నాడు. అలాగూ చేసినందున ఈ శ్రమల కాలంలో అన్ని పొందినాడు. కానీ శ్రమలు అయిపోయిన తర్వాత ఇక ఆయనకు శ్రమ లేదు. ఆయనకు ఇక శ్రమ లేదు. అసలు ఆ శిక్షించేటప్పుడు వారు ఏం చేసినారు?
ఊదా రంగు వస్త్రం, లేక యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ మాటలు కూడా చదువుతాం చూడు బాబు. 19వ అధ్యాయము 2వ వచనం నుంచి లేక అక్కడి నుంచి చదువు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదులు మొదటి వచనం నుంచి కూడా చదువు బాబు. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొరడాలతో కొట్టించినాడండి. సైనికులు ఆ ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి. ఎట్లున్నాయంటే విక్కిరించేది ఒక నొప్పి, కొరడాలతో కొట్టినారంటే రక్తాలు కారి ఉంటాయి. అవి ఎలాంటి కొరడాలంటే మేకులు వాటికి చివరిలో బిగించబడినవి, అంటే సింహపు చిరుతపులి గోర్ల వంటివి. కొడితే అలా విరుక్కొని మాంసాన్ని ఊడబెరికి వచ్చేటివి. అలాంటి రక్తదారం ఆయన కార్చినాడు. కానీ తుదకు ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదాం వెంటనే సరిపోయేలాగా. 19వ అధ్యాయము 13వ వచనములో ఆయన రక్తముతో నిండిన వస్త్రాలు అని చూస్తూ ఉన్నాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండేను. దాని అర్థం ఏంటి? శత్రువులు చంపబడతా ఉన్నారు. ఇప్పుడు ఆయనను కొట్టి హేళన చేసినప్పుడు ఆయన రక్తం కార్చినాడు మన పాప క్షమాపణ కొరకై. ఇప్పుడు ఒప్పుకొనని వారి రక్షణ పాప శిక్ష కొరకై వారి రక్తంతో ఆయన వస్త్రాలు నిండినట్టుగా అక్కడ కనబడతా ఉన్నాడు. కిరీటం ధరించిన ప్రభు. 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఇంతకుముందు చెప్పిన మరలా తిప్పను నేను. కానీ ఈలాగూ ఆయన అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఊదా రంగు వస్త్రము అంటే ఆయన ఇప్పుడు ఈ రంగు వస్త్రంతో ధరించుకొని అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ను కొరడాలతో కొట్టినప్పుడు ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఇనుప దండముతో ఏలనై ఉన్నాడని కూడా చూస్తున్నాం. అదే అధ్యాయం 19వ అధ్యాయంలో చదివినాము. 15వ వచనం చదువు. 15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఆయనను కొట్టినారు. కానీ తుదకు ఎలా ఏలనై ఉన్నాడు? ఇనుప దండముతో ఏలనై ఉన్నాడు. కృపామయుడు, ఇంతవరకు మనం పాడుకున్నాం. కృపామయుడు, కృపాకాలం దాటిపోయింది, ఇక శిక్షనే ఉన్నది. ఎవరికి? క్రీస్తును అంగీకరించక, క్రీస్తు శ్రమల కాలంలో ఇంకా బ్రతికి ఉండేవారు. ఒకటి ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, క్రీస్తు ప్రభుని నమ్ముకొని మనం చనిపోతే ఏం తొందర లేదు. క్రీస్తు ప్రభుని నమ్ముకొనక చనిపోతే ఎలా ఏమవుతుంది? ఆయన ఆర్భాటంతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు చనిపోయిన వారు లేస్తారు, ఎత్తబడతారని విన్నాం. చనిపోని వారు 1000 ఏళ్ల కొరకు కాచుకొని ఉండాలి. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. అంటే ఏంటి? ప్రభు ఆకాశానికి వచ్చేప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లేస్తారు. వీరు లేచిన 7 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ల వరకు శ్రమలు, 7 ఏళ్ల తర్వాత పాత నిబంధన భక్తులు, 7 ఏళ్ల కాలంలో క్రీస్తును ఒప్పుకొని అప్పుడు చంపబడిన వారు. అర్థమవుతుందా? వారు లేపబడి సంఘంతో కూడా కలపబడతారు. వారికి బహుమానాలు లేవు, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో వారు ఉంటారు. మరలా చెప్తాను, 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందు క్రీస్తు ప్రభునందు మృతులైన వారు, లేక ఆయనను అంగీకరించి రక్షణ పొందిన వారు చనిపోయి పాతి పెట్టబడినప్పటికీ లేపబడి ఆయన వద్దకు చేరుకుంటారు. ఒకటి. రెండవది, మీరు ఎన్నిసార్లు విన్నా అడగొచ్చు నన్ను, బ్రదర్ క్రీస్తు ప్రభు నమ్ముకొని ఇప్పుడు చనిపోయిన వెంటనే నాకేమవుతుంది? వెంటనే క్రీస్తుతో కూడా మనం ఉంటాం. వెంటనే క్రీస్తుతో కూడా మనం ఉంటాం. ఎవరము? క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు. ఇదొకటి తేటగా ఉండాలి మనకు. సరే, 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయింది. ఆ తర్వాత ప్రభువు దిగి వస్తాడు, తీర్పులు జరుగుతాయి. ఎవరికి? రాజ్యాలు, దేశాలకు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత
క్రీస్తుని నమ్ముకొనక ఈరోజు చనిపోతే కూడా 1000 పరిపాలన తర్వాత లేపబడతారు. దేనికి? అగ్నిలో తురోయబడ్డానికి, నిత్య అగ్నిలో. సరే, ఇప్పుడు తేటగా విందాము. శ్రమలు ఉంటాయి కదా, విన్నాం ప్రభు. కానీ నీకు నాకు ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చదువుదాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట, నెమ్మది చదువు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఏంటి ప్రత్యక్షమైతే తమ్ముడు? మహిమ. మహిమ. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఎన్న తగినవి కావా? ఎన్న తగినవి ఎన్ని తగిన కావు. అవి అంటే ఇప్పుడు తగిలే ఒక దెబ్బ ప్రభు ఎదుట కలిగే మహిమకు ఏం సమానం కావు. అర్థమవుతుందా? అప్పుడు కలిగే మహిమ ఇప్పుడు కలిగే దెబ్బకు ఏమి సమానం కాదు అంటూ ఉన్నాడు. పౌలుకు కూడా చాలా శ్రమలు వచ్చినాయండి. కొరింథీయులకు రాస్తూ క్షమించండి, కొరింథీయులకు రాస్తూ ఆయన ఒక మాట రాసినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరు ఆయన చెప్తా ఉన్నాడు తనకు, లేక 6వ వచనం కూడా చదువు బాబు. మేము శ్రమ పొందినను మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును. ఎందుకు పొందినాము? మాకేం పని లేక కాదు, మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలా ఇప్పుడు కొరింథీయులకు ఆదరణ కలుగురా, మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. ఈ నమ్మకము దేవుని పిల్లలకు ఉండాలి. ఈ లోకములో శ్రమలు లేని వారు ఎవరు ఉండరు. కానీ ప్రభు కొరకై కొంతైన శ్రమ, కొంతైన ఇరుకు, కొంతైన ప్రయాసము, కొంతైన ఇబ్బంది పడితే, ఇప్పుడు చదువు బాబా వచనం 7వ వచనం. మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. ఆదరించువాడు ఆయన. ఇది ఎవరు అనుభవించినారు? పౌలు, తిమోతి వీరు అనుభవించినారు. అసలు పౌలు శీలలు ఆ చెరసాలలో తిన్న దెబ్బలు చెప్పలేము. వారు కీర్తనలో పాడినారు. ఎందుకు? ఆదరణ పొందినవారు. మనకు ఆ తృప్తి ఉండాలి. నాకు శ్రమ కలిగినా నా ప్రభువు నన్ను ఆదరిస్తాడు. ఎక్కడ? ఇక్కడనే. అంతేకాదు, పరలోకంలో గొప్ప ఆదరణ, మహిమ మనకు కనపరచనై ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు అన్నాడు 2వ అధ్యాయము. శామ్యుల్ భయ్యా జరా మీరు పానీ దేనా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆ సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. 3వ వచనం కూడా తమ్ముడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా ఆ మాట శ్రమను అనుభవించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాట నాకు శ్యాంబాబు గారు బాగా యవన వయసులో 20-21 ఏళ్ళలో ఇక్కడికి వచ్చినాడు. వారమంతా ఈ మాట మీద చెప్పినాడు. ఇప్పుడు గిమ్మంటా ఉంటుందండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమను అనుభవించు. మంచి సైనికుని నాతో కూడా సంతోషించమని లేదండి పౌలు. తిమోతి, నిన్ను ఎరుగుదును, నీ తల్లి అయిన యునికేని ఎరుగుదును, నీ ఆయి అయిన లోయని ఎరుగుదును. అంతేకాదు, నీవు మంచి పేరు పొందిన తిమోతివి. అయితే నాతో రా, నాతో శ్రమను అనుభవించు. ఎట్లా? సైనికుని వలె. ఎప్పుడు దెబ్బ తగులుతుందో తెలియదు.
ఎప్పుడు ఎవరు కొడతారో తెలియదు, ఎప్పుడు కింద పడిపోతావో తెలియదు. అలా మంచి సైనికుని వలె నాతో కూడా పోరాడు. ఎందుకు? 12వ వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఆయనతో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటూ ఉన్నాడండి. పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలన ఎలాగూ ఆదరణ కలిగించే మాటలు అయి ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. పరిపాలనలో మనం ఏలేవారంగా ఉంటామంట. పేతురు కూడా ఒక మాట అన్నాడు. పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, ఆ మాట వినండి, అగ్ని వంటి మహాశ్రమలు గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడవద్దంటున్నాడండి. ఈ మాటలు మనకి ఎంత ఆదరణ కలగజేస్తున్నాయంటే, మామూలు శ్రమ కాదు, అగ్ని వంటి మహాశ్రమ. ఆ మాట చూడండి, అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు. ఎట్లున్నాయి ఈ మాటలు? మరలా చదువు నాయన. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఎప్పుడు మహిమ బయలుపరచబడుతుంది? 1000 ఏళ్ల కాలం నిత్యరాజ్యములో. అంతవరకు శ్రమ. ఇప్పుడే ఆనందంగా ఉంటుంది, కొంచెం సేపు అయినాక శ్రమ అనిపిస్తుంది. సరే, ఎందుకంటే ఈ శరీరం అటువంటిది. ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, అప్పుడే బాగున్నట్లుంటుంది, మళ్ళీ అప్పుడే ఒక దుఃఖం, నొప్పి, కొంతసేపు నాకు తలనొచ్చినట్టు. నాకనే కాదు, మీలో కూడా కొందరికి అలా ఉండవచ్చు. కానీ ఏమంటూ ఉన్నాడు? క్రీస్తు శ్రమలలో మీరు పాలేవారే. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలేవారైనంతగా సంతోషించుడి. ఎంత శ్రమ వస్తే అంత సంతోషించమన్నాడండి. ఈ మాట అర్థం చేసుకోవడం నాకు చేత కాదు అసలు. ఎంత శ్రమ వస్తే అంత సంతోషించమన్నాడు. ఎవరు సంతోషిస్తారండి? ఎంత శ్రమ వస్తే అంత అంతేకాదు, 5వ అధ్యాయం క్రిందని మొదటి వచనం చూడు ఏమంటున్నాడు? తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడవునైనా నేను. ఆ పేతురికి ఎట్లాంటి నిరీక్షణ ఉందో చూడండి. నేను తోటి పెద్దను, ఇంకేమన్నాడు? క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. దాని గురించి సాక్షి కాడా? సాక్షే. నీవు ఆ గలిలయంతో ఉన్నవాడో కావా? నేను కాను. అరి ఎందుకు? నన్నెక్కడ కొరడాలతో కొడతారు, నేను కాను అన్నాడు. అయితే తర్వాత కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు అన్నట్టు సాక్ష్యం ఇచ్చినాడండి. ఎందుకు? ఇప్పుడు చదువు బాబు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైనా నేను. పాలివాడను అంటూ ఉన్నానండి. ఇది నిరీక్షణ. ఆయన పత్రికలు చదివితే నిరీక్షణ గురించి మొదటి పత్రికలు కూడా రాసినాడు. మొదటి అధ్యాయంలో ఆయన కలిగిన నిరీక్షణ. క్రైస్తవునికి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. సరే, ప్రేమ ప్రాముఖ్యమైనది. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. నాకు బహుమానం ఉంది. పిల్లలు పరీక్షలు రాస్తారు. పరీక్షలు రాసినాక 1 నెల ఖాళీ ఉంటుంది. ఎట్లుంటుంది? అరే, నాకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎట్లా పాస్ అవుతా, ఏ ర్యాంక్ వస్తుంది, ఏ క్లాస్ వస్తుంది. నేను బాగా రాసిన కాబట్టి మంచి నిరీక్షణ. బాగా రాయని వాడికి పెదవులు క్రిందికి పోతాయండి. సరే, అది నేను ఉదాహరణగా చెప్తా ఉన్నా. కానీ పేతురుకున్న నిరీక్షణ చూడండి. క్రీస్తు మహిమలో నేను పాలివాడును అంటూ ఉన్నాడు. శ్రమలు క్రీస్తు ప్రభువు ఆయన మొదటి రాకడ కంటే ముందు పొందినవాడు. ఆయన శ్రమ అనుభవించాడు. కానీ
ఆ తర్వాత రెండవ రాకడలో కేవలము సంతోషం, కేవలము మహిమను చూస్తూ ఉన్నామండి. సరే, ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వస్తాము. గతసారి మనం ఎక్కడ వదిలినామో ఆ మాటలు దయచేసి చూద్దాం. చూడండి, 11వ వచనం నుంచి చదువు బాబు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. రైట్. మరొకసారి క్లుప్తంగా, గంధకం అంటే సల్ఫర్. విన్నారా సల్ఫర్ అనే మాట? సైన్స్ చదువుకున్న వారికి సల్ఫర్ అంటే అది బగబగ మండుతూ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ మరి సైన్స్లో మీరు ఎవరైనా చేసినట్లే తెలియదు, కానీ సల్ఫర్ డయాక్సైడ్ చాలా ఇంకా వికారమైన దుర్వాసన. కానీ సల్ఫర్, గంధకం అంటే అది అర్థం. అది నేను చెప్పబోతా ఉన్నా. మామూలు అగ్నియే కాదు, గంధకములో మండే అగ్ని అంటే టపాకీలు అంటారు చూడండి, అవి అలాంటివి. సరే, అక్కడ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అందరికంటే ముందు అక్కడ వేయబడతా ఉన్నారని గతసారి మనం విన్నాం. క్రీస్తునందు మృతులైన వారు వెంటనే క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తారని కూడా వస్తా ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారి కొరకు ప్రత్యేకంగా శిక్ష కొరకై దాగి ఉండేలాగున చోటు ఉంది. గంధకంలోనికి వెళ్ళరు, కానీ ఒక చోటు ఉంది. దుఃఖమే దుఃఖము అక్కడ వారికి. సరే, మరలా ఆ మాటకు వద్దాం. ఈ 20వ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంది? అపవాదిని దేవుడు బంధిస్తూ ఉన్నాడు. అపవాది అంటే ఎవరు? సాతాను. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలు, వారు అగ్నిగంధకములతో మండుచున్న లేక అక్కడ ఆ గుండంలో పడవేయబడినారు. ఇప్పుడు అపవాది అగాధములో బంధింపబడినాడు. ఇంకా శోధించేవాడు ఎవడు లేడు అని విన్నాను. అలాగ ఉండగా లోకములో అంత సంతోషమే ఉన్నట్టుంది. మరి అంత సంతోషం ఉంటే విన్నాము, పిల్లలు కూడా 100 ఏళ్ల వరకు బ్రతుకుతారు. చాలా దుర్మార్గులైన వారు ఉంటారు, చనిపోతారు. మరలా అపవాది వదిలివేయబడతాడని 3వ వచనం ఆఖరిలోనూ చూస్తూ ఉన్నాము. 7వ వచనం చదువు బాబు త్వరగా. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. సాతాను ఎందుకు విడిపింపబడతా ఉన్నాడు? 1000 ఏళ్ల పరిపాలనలో అదొక పాఠం తీసుకుందాం. చాలా చక్కగా ఉంటుందండి. ఏ శోధన ఉండదు, ఏ అపాయం ఉండదు, పాము కరవదు, యాక్సిడెంట్లు జరగవు, సంతోషమే సంతోషం. మరి ఎందుకు మరలా అపవాది విప్పబడతా ఉన్నాడు అంటే, మనుషుడు వికార స్వభావి. అన్నీ బాగున్నప్పుడు బాగున్నట్టే ఉంటాడు. కొంత విచ్చలవిడితనం దొరికిందంటే, ఆదాము అవ్వలు ఎట్లా ఉన్నారు? పరదైసులో లేక ఏదైనా తోటలో క్షేమంగా ఉన్నారండి. అపవాది వచ్చినప్పుడు ఒక్క మాటలో మోసపోయిందండి అవ్వ. ఒక్కటే ఒక మాట. ఇది నిజమా అంటే ఆమెకు అనుమానం వచ్చింది. ఆ ప్రకారమే మనుషునిలో ఇంకా పాపము పూర్తిగా పోలేదు. ఎందుకు? 1000 ఏళ్ల కాలంలో ఉండేవారు కూడా కొందరు పాపం లేకుండా ప్రవేశించినారు, కానీ ఇంకా ఆ బీజము ఉంది, పాపము చేసే బీజము ఉంది. కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు?
ఆ తర్వాత నిత్య రాజ్యంలో అది కూడా ఉండకూడదు. మరి ఎట్లా? అపవాదిని వదులుతూ ఉన్నాడండి. వీడు వచ్చినప్పుడు గోగు మాగోగు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ దేశాలు, అవన్నిటి గురించి ఇప్పుడు చెప్పను నేను. ఆ దేశాలను వాడు ప్రేరేపిస్తాడు. ఎట్లా? యేసు ప్రభువుకు విరోధంగా. వాడి లక్షణమే ప్రభువుకు విరోధంగానే చేయాలని. చేసినప్పుడు సరే ప్రభు చూస్తాడు, వీరంతా లేచి వస్తారండి. యుద్ధానికి లేచి రావడమే కాదు, ఎందరో మనుషులు కూడా వారి వైపుకు తిరిగిపోతారు. అర్థం చేసుకోండి. ఈ దినాలలో ఎందుకు సువార్త చెప్పబడతా ఉంది? పుట్టుకతోనే వాడు మోసగించి తన వైపు మళ్లించుకొని అగ్నిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. సువార్తను అంగీకరించినప్పుడు నిత్యరాజ్యానికి ప్రత్యేకపరచబడతా ఉన్నారు. 1000 ఏళ్ల కాలంలో కూడా ఈ అపవాదిని వారిని శోధించినప్పుడు గుంపులు అవుతారండి. కొందరు వాని వైపు ఇంకా ఉంటారు. దాని అర్థం ఏంటి? ఆ గుంపులైన వారితో పాపం ఇక ఎన్నటికీ ఉండకుండా ప్రభు తీసివేయనై ఉన్నాడు. అదే ఈ 7వ అధ్యాయం నుండి బాబు 8వ వచనం నుంచి చదువు. ఇంకా త్వరగా. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి. ఎవరు మోసపరుస్తారు? అపవాది. అపవాది లెక్కకు మించిన వారిని మోసపరుస్తాడంట. వినండి. మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును పట్టణం యెరూషలేమును ముట్టడి వేసినారు. ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి. ఏమొచ్చింది? పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిందండి. దానికి ఆగుతారా వీరు? అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారు అంటే ఎవరు? ఎవరెవరైతే యుద్ధానికి సిద్ధపడి వచ్చినారు. ఎలాగో మేము ఎవరో ప్రభు అంటా ఉన్నారు, ఒకే దేవుడు అంటా ఉన్నారు, యుద్ధం చేస్తాం మేము. ఎందుకు? మావాడు ఉన్నాడు. అదే కదా ఈ ఐగుప్తుల నుండి విడుదల చేసి వచ్చిన వారు. మోషే ఏమాయనో మాకు తెలియదు, ఇదిగో అది విడిచిపెట్టు, ఆరోను మా కొరకు ఒక దూడను చెయ్యి, అతన్ని మేము పూజిస్తామన్నారండి. అలాగే ఈ అపవాదిని మోసపోయి వారిని పూజించిన సిద్ధం అగ్ని దిగి వచ్చి వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధములు గల వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. అపవాది అగ్ని గంధములు గల గుండంలో పడవేయబడినాడండి. అచ్చడ ఎవరున్నారు? అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది అయినారండి? ఇద్దరే. అపవాదిని కూడా వేస్తే 3 అయినారు. ఎంతమైనారా? 3. మరి ప్రభు నమ్ముకొనని వారు ఇప్పుడు కూడా ఉన్నారని విన్నాం కదా. ఇప్పుడు చనిపోయినా ఒక చోట భద్రపరచబడి ఉంటారని విన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా నమ్మని యూదులు ఉంటారు, నమ్మని అన్యులు ఉంటారు, వారు కూడా అక్కడ ఉంటారు. ఇప్పుడు వీరిని అగ్నిగంధకంతో మండే గుండంలోకి పంపకమంటే ముందు తీర్పు జరగనై ఉన్నదండి. దేవుడు న్యాయవంతుడు, అన్యాయంగా ఎప్పుడు చేయడు. అందుకు ఇప్పుడు ఏం చదువుతూ ఉన్నాము? మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. వినండి ఆ మాటలు. 4వ అధ్యాయంలో ఒక సింహాసనం చూసిన. ఆ సింహాసనం కాదు ఇది, ధవళమైన మహాసింహాసనం, గొప్ప సింహాసనం, పరిశుద్ధమైన సింహాసనం. ధవళం అంటే తెలుపు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడైన వాడు మాత్రమే కాక మహా సింహాసనం, ఆయన సర్వాధికారి. ఇప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలబడతారు? విశ్వాసులు నిలబడతారు అక్కడ? అమ్మా రిప్కమ్మ నిలబడతారా? ఎవరు నిలబడ్డారు? ఈ విశ్వాసులు నిలబడి. మరి ఎవరు నిలబడతారు? అవిశ్వాసులు, ప్రభువుని నమ్మని వారు ఎవరు ఎదుట నిలబడతా ఉన్నారు?
పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడతా ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట యేసు ప్రభునందు నీతిమంతులు కానివారు. నీతి యేసు ప్రభు దగ్గరనే దొరుకుతుందండి. యేసు ప్రభుని నమ్మకపోతే నీతి లేదు, అవినీతికి అక్కడ చోటు లేదు. పేతురు రాస్తున్నాడు 3వ అధ్యాయం 18వ వచనంలో, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, చదువుబాబు, ఏలనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అయిపోయింది అది. నువ్వు నీతిమంతుడు కావాలి అంటే ఆ ఒక్కసారి శ్రమపడి చనిపోయి తిరిగి లేచిన ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటకు తగినట్టుగా మనము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి త్వరగా చదవాలి బాబు. ప్రతి నోరు మోయబడినట్లును, లేక 20 నుంచి చదువు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నేను క్రియలు చేసిన, టెంకాయలు కొట్టినా, పూలు పెట్టినా, ఏమేమో చేసినా, ఎన్నో నీతి క్రియలతో దానాలు చేసినా, మంచి క్రియలు చేసిన, ఉపవాసం ఉన్నా, అవి ఇవి అన్నీ చేసిన అయినా కూడా నీతిమంతుడు తీర్చబడాడు. చదువు ఇంకా. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి వేరుగా దేవుని నీతి ఏదో బయలుపరచబడుతుంది. ఏది? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏమని సాక్ష్యం ఇచ్చినారు? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుడిచ్చే నీతి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీతి. నీతిమంతుడైతేనే ధవలమైన మహాసింహాసనం ఎదుట తీర్పుకు నిలబడనక్కర్లేదు. లేకపోతే అక్కడ నిలబడవలసి ఉంటుంది. ఆ మాటలు చూద్దాం. 20వ అధ్యాయంలో 11వ వచనం మరలా చదువునాయన. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై కూర్చున్నాడు అక్కడ. ఎందుకు? అంతకుముందు మరలా జ్ఞాపకం చేసుకుందాం. అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడినారు. ఏది ఇది అగ్నిగంధకములతో మండే గుండము? ఇప్పుడే ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం. నేను ఆకలిగొంటిని. లేదు 47వ వచనం చదివితే శపింపబడిన వారలారా అనే మాట. 46 నుంచా చదువు? లేదండి, దాంట్లో లేదు. 25వ అధ్యాయం 1 నిమిషం నేను తప్పు చెప్పినానేమో. 1 నిమిషం సరిగా చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం చదువైతే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. 41 చదువు బాబు. 42 అన్నా కానీ. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని. ఆ మాట నాకు కావాలి. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. ఏది? అగ్నిగంధకములతో మండే గుండము నిత్యాగ్ని. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడి దేవుడు ఎప్పుడో సిద్ధపరిచినాడండి.
మీరు కూడా అక్కడికి పోమంటున్నాడండి. శపింపబడిన వారలారా, అపవాది, ఆ తర్వాత క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఇంకా మనం ఒకసారి చూసుకున్నాం, మరలా చూద్దాము. ఏది? దూతలు ఎవరైతే అపవాదితో వానితో వెళ్ళినారో వారు క్రీస్తు ప్రభుని నమ్ముకొనని వారు, వీరందరూ అక్కడికి పోవాలి. ఇంకా 42 సరే విడిచిపెడదాము. 43 నుంచి చదువు బాబు. పరదేశినే యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినే యుంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగినే చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, తప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతిమని ఆయనను అడిగెదరు. వారు అడుగుతూ ఉన్నారు, ఇది ఏమి తీర్పు తీరుస్తున్నావు ప్రభువా? నువ్వు దేవుడవు, సత్యవంతుడవు, న్యాయాధిపతివి, ఎప్పుడు మేము చేయలేదు. అస్సలు ఎన్నో చెప్తారండి, అది మన అలవాటు. ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకొనక, యేసు ప్రభు ఏం చెప్పినాడే, నేను కూడా ఇంకా నేర్చుకోలేకుండా ఉన్నా. నిన్ను ఎవడన్నా ఒక చెంప మీద కొడితే మరొక చెంప, ఎవరున్నారండి మనలో ఒక చెంప మీద కొడితే మరొక చెంప, నన్ను నువ్వు చెంప మీద కొడతావా, నీ చేతులు వీరే కొడతాననేటట్లు ఉంటామండి. ఒప్పుకుందాము, నేను ఒప్పుకుంటాను, మనం అందరం ఒప్పుకుందాం. కానీ అక్కడ కూడా ప్రభుతో వాదించ చూస్తాం. ఎవరితో? న్యాయాధిపతి అయిన దేవునితో. మేము ఏం చేయలేదు అంటున్నావు, నువ్వు మమ్మల్ని అన్యాయస్తులం చేస్తూ ఉన్నావా అంటే ప్రభు ఇంకేమంటూ ఉన్నాడు? అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన దానికంటే మనకు మంచి మాట ఒకటి చూద్దాము. ముందు 46 చదువు బాబు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. మీరు నిత్య శిక్షకు పోవాలి అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వద్దామా? 7వ అధ్యాయం అనుకుంటాను. 7వ అధ్యాయము 23వ వచనం లేక 22 కూడా చదువు. ఆ దినములందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, ఇక్కడ కూడా చెప్పినాడు ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? ఏం చేయలేదు మేము, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా? అందుకే ఈ రోజున కూడా మనం వాదించేది ఎంత చేతనైతే విడిచిపెడితే మంచిది. అబద్ధం ఎప్పుడు వస్తుందంటే వాదానికి దిగడానికి చూసినప్పుడు అబద్ధం వస్తుంది. చేసి కూడా, అరే నువ్వు ఇది చేసినావంటే ఎట్లా ఒప్పుకోవాలా? నేను చేయలేదు. ఎట్లా అంటావు నేను చేసినానని? అదే ప్రభుత్వం కూడా చేయబోతారండి. సరే చేయలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను దేవుడు అబద్ధం ఆడుతూ ఉన్నాడా? ఏమండి, ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? ఇప్పుడు నేను గ్రహించిన చెప్తాను. మనం పాపం చేస్తే మన పాపం తుడిచివేసి మరి అన్నిటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఆ మాట జ్ఞాపకం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, చదివించండి. ఆయన అన్నిటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఆయన అర్థం ఏంటి? మర్చిపోతాడు ఆయన. మరలా చెప్తాను, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అన్నప్పుడు ఆయన ఆ పాపాన్ని తుడిచివేస్తూ ఉన్నాడు. మన అపరాధములను, మనకు విరోధంగానున్న కొలసైలకు రాస్తే వింటున్నాం, దాన్ని తుడిచివేస్తే ఎక్కడుంది? మొబైల్ వాడే పిల్లలు ఇప్పుడు అందరూ వాడతారు మొబైల్. డిలీట్ అన్న తర్వాత వాట్సాప్లో మళ్ళీ దొరుకుతుంది, వాళ్ళు రాస్తారు, మళ్ళీ దొరకదు. ఇక డిలీట్ కొట్టిన తర్వాత ఇక దొరకదు. యేసు ప్రభు కూడా మన పాపం తీసేసినాడంటే డిలీట్. అలాగే తప్పు చేసిన వాడు, నేను ఎన్నో కార్యాలు చేసిన వాంది కూడా డిలీట్. నేను నిన్ను ఎరుగను. అరే ప్రభు, నీ పేరే పెట్టుకున్నా, యేసురత్నం అని పేరు పెట్టుకున్నా, డిలీట్. దేవుడు అబద్ధమాడజాలడు.
మనం అనుకోవచ్చు, "అరే దేవుడు ఎట్లా ఇది నేను నిజంగా వచ్చి చేసిన ఎన్ని ఇది మంచి మంచి కార్యాలు చేసిన దేవుడు నిన్ను ఎరగనంటున్నాడు." ఆ బుద్ధిగా కన్యకల బుద్ధి లేని కన్యకలే కదా వారు కూడా. ప్రభువా మేము కన్యకలమే, నేను మిమ్మల్ని ఎరగను, అయిపోయింది. కనుక ఆ రోజు కూడా, ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో ఇట్లు తీర్పు తీర్చడానికి అందరినీ అక్కడ నిలబెట్టినాడండి. న్యాయవంతుడైన దేవుడు. మరలా చెప్తాను నేను, ముందు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను 19వ అధ్యాయంలో వారు ఎదురాడితే వారి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఇచ్చినాడండి. అది ఒక విందుగా ఇచ్చినాడు. అక్కడ పెళ్లి కుమార్తె సంబంధంగా ఒక విందు, అది తినే విందు. ఈ ఆకాశ పక్షులకు, దయ్యాలకు ఇచ్చినాడు వీరి మాంసాన్ని. విన్నాం కదా, ఈ మాంసం అక్కడ వెళ్ళదు అని చెప్పి అది అయిపోయింది. ఇప్పుడు అపవాది కొంతసేపరే పరీక్షకు, ఇది ఎట్లున్నది అంటే, ఈ పరీక్షలో ఎంత వేడి నీళ్ళల్లో వీడు ఆగుతాడు. పోలీసు వాళ్ళ కొన్ని పరీక్షలు పెడతారండి. ఇంత ఎగరాలా, ఇంత దూరం నుంచి దూకాలా, లేక పలాని దాంట్లో నుంచి వెళ్ళాలి, ఇవన్నీ కొన్ని పరీక్షలు. ఇన్ని మీటర్లు ఇన్ని సెకండ్లలో పరిగెట్టాలి. పాస్ కాకపోతే నువ్వు చెల్లవురా బాబు. పాస్ అయినాక అయిపోయింది లేండి. ఇప్పుడు అంత కడుపులు పెంచుకొని ఏ ఇన్స్పెక్టరు ట్రిమ్ కనపడడు, అంత కడుపులు పెంచుకొనే ఉంటారు. అది విడిచిపెట్టండి, మనకు అది సరిపోయినది కాదు. అవునా కదా సరళ? కానీ ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు అపవాదిని వేసేసినాడు. ఇక వానితో పాటు ఉన్నవారు కూడా అగ్నిగంధకంతో మాటిపోయినారు. కానీ తీర్పు నిలబడాలండి. అగ్నిగంధకంలో వేయాలి కదా. అపవాదిని కాల్చినాడు, వేసినాడు. వాని దూతలను వేసినాడు, అబద్ధ ప్రవక్తలను వేసినాడు, క్రీస్తు విరోధిని వేసినాడు. తక్కిన వారిని వేయాలి అంటే న్యాయాధిపతి ఏం చేస్తూ ఉన్నాడు? 12వ వచనం చదువును ఆయన, 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట. మృతులైన వారంటే నీతిమంతులు కాని వారు, ఆత్మలో చచ్చిన వారే, శరీర రీతిగా కూడా చచ్చిన వారే. ఎట్లా ముందన్న చచ్చిన వారు అయి ఉంటారు, శ్రమల దినాలలోనైనా చచ్చిన వారు ఉంటారు, లేక అప్పుడే అగ్నిగంధకాలతో మాడిపోయిన వారైనా ఉంటారు. వీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? కొద్దివారేమి గొప్ప, రే నేను కోటీశ్వరుణ్ణి, నాది పలాని ఎయిర్పోర్టు, పలాని ఇది, పలాని సామ్రాజ్యము, ఇంత బంగారము, నా ఇండ్లే బంగారం అంతా కట్టుకున్నా అయ్యుండొచ్చు, నువ్వు గొప్పవాడివే. కొద్దివారు, నేను బీదనయ్యా, నాకేమి లేదు, కానీ నువ్వు ప్రభుని నమ్ముకోలేదు. అందుకు ఆ మాట చెప్పమని, మృతులైన వారందరూ, లేక గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. యోహాను చెప్తున్నాడు, అరే ఇంతమంది నిలబడినారు. ఆ దేవుడు. ఇంకోటి ఆశ్చర్యకరమైన సంగతి, ఈ సింహాసనం ఎక్కడే వేయబడి ఉంటుంది. ఊహిద్దాం, ఎక్కడ వేయబడి ఉంటుంది? పరలోకంలో వేయబడ్డానికి అక్కడ పరిశుద్ధులే వెళ్ళాలి. వీళ్ళు పరిశుద్ధులు గారు. భూమి మీద వేయడానికి 1000 ఏళ్ల పరిపాలన దేవుడు దిగి రావాలి, ఇంకా రాలేదు. కనుక ఎక్కడ వేయబడుతుందో చెప్పలేము. మధ్యలో ఉంటుందో, ఇంకా క్రింద ఉంటుందో, ఎక్కడ ఉంటుందో చెప్పలేము. కానీ వీరంతా అక్కడ నిలబడుట నేను చూచి ఏమైంది? అప్పుడు గ్రంథములు విప్పబడెను. అబ్బో, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఈ మాటలు వినండి, గ్రంథములు విప్పుతూ ఉన్నాడండి. ఇక్కడ ముందే ఒక మాట చెప్తా నేను. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఎన్నోసార్లు చెప్పి ఉంటారు. ఎన్నో కార్డులు ఉన్నాయండి. బ్యాంక్ కార్డు ఉంటుంది, పోతే ఇంకా ఏవేవో అనేక కార్డులు, ప్రతిదానికి పాస్వర్డ్లు ఉంటాయి, చెప్పనలవి కానీ నంబర్లు ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు జ్ఞాపకం పెట్టుకునేవి, ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలంటే కష్టంగా ఉంది. కానీ చైనాలో ఒకటి నేను గమనించినాను. పుట్టిన వెంటనే ఒక నంబర్, టట ఎన్నో కొన్ని నంబర్లు, మొదట ఒక డిజిట్తో, వాళ్ళ అక్షరాలతో. వాడు చచ్చిపోయే వరకు ఆ నంబర్ ఎక్కడైనా అదే వాడాలి. ఒక టికెట్ ఇయ్యరు,
లేక ఏదైనా కానీ ఒక పనికి పోవాలన్నా కానీ ఒకటే నంబర్. చచ్చిపోయిన వెంటనే ఆ కార్డుతో పాటు వాడు అయిపోయింది. అర్థమైందా? ఇక ఆ నంబర్తో పని లేదు, వాంతో ఆ రికార్డ్ అంతా వాళ్ళకు ఉంటుంది రికార్డ్. అదే మాదిరి అనను నేను. యేసు ప్రభు కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు ప్రతి ఒక్కరి పేరు పుట్టిన వెంటనే రాసుకుంటూ ఉన్నాడండి. అవునంటారా కాదంటారా? అవును. కానీ యేసు ప్రభు నమ్మకుండా చనిపోతే ఆ పేరు కొట్టివేయబడుతుందండి. మరలా చెప్తాను, నా సొంత జ్ఞానంతో కాదు. నిర్గమాకాండం 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనం చదువు బాబు, లేక 32వ వచనం చదువు. దేవుడు మోషే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యో, వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనిచున్నానని. ఆయన వీరి పాపాలను తుడిచివేయి. ఎవరు అడుగుతున్నారండి? మోషేను నిందించి మోషేను దూషించిన వారిని దేవుడు నేను ఇక వారిని శిక్షిస్తానంటే ఈయన గోదాడుతూ ఉన్నాడండి. దేవా వారి పాపములను క్షమించు, లేకపోతే లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనిచున్నాను. దేవుని దగ్గర గ్రంథం ఉందండి, జీవ గ్రంథం. దాని తేటగా ఇంకా క్రొత్త నిబంధనలో తేటగా వస్తూ ఉంది. ఇంకా చదువు బాబు 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడు పాపము చేసెను వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. విన్నారా మాట? పాపం మిగిల్చుకొని ఎవడు దేవుని రాజ్యంలోకి జాలడు. పాపము రహితము కావాలి అంటే, పాపము తుడిచివేయబడాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తమే తుడిచివేస్తాడండి. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలీలా పాపికాశ్రయమిచ్చెను. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. కాబట్టి పాపిని పవిత్రపరిచినది ఏది? ఆయన రక్తమే. అసలు ఇవన్నీ కలిపి చదువుకుంటే, కలిపి జ్ఞాపకం చేసుకొని ఆయన మొక్కుతే తప్ప మనకు అర్థం కాదు. మరలా చెప్తాను, క్రీస్తు ప్రభువు శరీరధారి కాకంటే ముందు ఆయన ఆత్మ. ఎందుకు శరీరంలో వచ్చినాడు? మరలా చదువుదా మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనది. ఆ పిల్లలంటే నువ్వు నేను రక్తముతో ఉన్నాము గనుక, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. దేని ద్వారా నశింపజేయుటకు? మరణము ద్వారా వారిని నశింపజేయాలి. చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము కాదు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఎందుకు రక్తమాంసంలో పాలివాడైంది? తేడా ఉందా? ఆ ప్రియుడు, ఆ దేవుడు మనల్ని ప్రేమించి రక్తమాంసములలో పాలివాడైన, రక్తమాంసములలో పాలివాడై ఆ రక్తము చేత మనకు పాప క్షమాపణ దయచేసినాడు. ఇప్పుడే ఇంకొక మాట కూడా చెప్తాను. మనం పరలోకానికి వెళ్తే రక్తం ఉంటుందా? వెరీ గుడ్, రక్తం ఉండదు. ఇక రక్తం అవసరమే లేదు. అక్కడికి వెళ్తే రక్తం లేదు, రక్తము ఉండదు. ఎందుకు ఆయన రక్తంతో వచ్చినాడో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. సరే,
మనం ఏమని చూస్తూ ఉన్నాము? ఇప్పుడు నిర్గమాకాండం చదువుకున్నాము. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలుకు అప్పుడు తెలియపరచబడిందండి, కానీ అది ఎంత తేటగా ఉందో చూద్దాం ఇప్పుడు. దానియేలు గ్రంథము దయచేసి అందరూ వినండి, 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. మికాయేలు గురించి విన్నాం గతసారి. ఇద్దరు దూతలు తేటగా మనకు కనపడతారని విన్నాము. మికాయేలు ఒకడు, గాబ్రియేలు అనేవారు మరొకడు. మికాయేలు సహజంగా పోరాటంలో వచ్చి విరుక్కున్న వారిని విడిపించేవాడు. గాబ్రియేలు వచ్చి శుభవర్తమానం తెలియపరిచేవాడు. ఇక్కడ మికాయేలు చూస్తూ ఉన్నాం, ఏమంటూ ఉన్నాడు? అధిపతి మికాలు వచ్చిన అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో, వినండి, నీ జనులలో అంటే యూదులలో గ్రంథములో దాఖలైన వారు తప్పించుకొందురు. విన్నారా? దానియేలుకు చెప్పబడతా ఉందండి, గ్రంథములో దాఖలైన వారు తప్పించుకుంటారు. గొప్ప శ్రమలు రానై ఉన్నాయి. ఇంకా చదువు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును. జీవ పునరుత్థానం ఎంత తేటగా దేవుడు ఆనాడు చెప్పినాడండి దానియేలుకు. దానియేలు మంచి నీతిమంతుడు, భక్తిపరుడు. దుర్మార్గుల మధ్యలో దేవునిని ఘనపరిచిన వాడు గనక దేవుడు ఏమని చెప్పినాడు? మరలా చదువునైనా మాట. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును. అర్థమైందా? నిత్య జీవం ఎవరు అనుభవిస్తారు? అప్పుడే దానియేలు చెప్పబడిందండి. కొందరు జీవం పునరుత్థానానికి నేర్పబడతారు. సంఘములోని చనిపోయిన వారు పునరుత్థానం 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత, ఆ శ్రమల కాలంలో చంపబడిన వారు, పాత నిబంధన భక్తులు, నీ జనులలో దాఖలైన వారు, వీరు లేపబడతారు. జీవ పునరుత్థానం, మొదటి పునరుత్థానము. దేవుడు ఎంత తేటగా రాసినాడంటే ఆ పేజీ నుంచి ఈ పేజీ వరకు ఒకే అర్థం అండి. అప్పుడు పునరుత్థానము ఎందుకు అయిందో కానీ ఇంకా చదువుతాం చూడండి తేటగా ఏమని చెప్పబడిందో. కొందరు నింద పాలగినట్లు నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. వెరీ గుడ్. దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. మనం ఎన్నోసార్లు విన్నామండి, దానియేలును మరుగు చేయమన్నాడు. దానియేలు, నువ్వు చెప్పినా కానీ ఇదే పోయి దండొరేయొద్దు, నువ్వు వద్దు అన్నాడండి. ఎందుకో ఏమో తెలియదు. ఇవే మాటలు పౌలు ద్వారా కూడా విన్నాము. నేను 3వ ఆకాశానికి ఎత్తుకొని పోబడినా కానీ అయినా నేను చెప్పలేను ఆ మాటలు అన్నాడు. యోహాను నువ్వు రాయమన్నాడు, మనం వింటూ ఉన్నాము. అర్థమైందా? కానీ అదే మాట, అదే అర్థం. ఎట్లా ఇంకా ఉంది కానీ చదువు బాబు. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పెను. దానియేలును నేను చూచిచుండగా. సరే బాబు, అదేనా ఇంకా కొంచెం కిందలో ఉంది కానీ అది అవసరం లేదు. కానీ తేటగా దానియేలు కూడా చెప్పబడింది, గ్రంథములో దాఖలయ్యేవారు. నీ పేరుందా? లేక నా పేరుందా? నేను రాసేది కాదు. మనం ఒక్కొక్కరు పరీక్షించుకొని ప్రభువును స్తుతించాలి. ఇది ఎట్లున్నది అంటే ఆ దొరికిన భాగ్యమును బట్టి దేవుని స్తుతించాలి. లేకపోతే నేను ఎరగను అనిపించుకుంటే ఏం లాభము? అరే దేవా, నేను ఫలాని చోట నీ కొరకు ఫలాని చేయలేదా, ఫలానిది చేయలేదా? నిన్ను ఎరగను. ఆయన అబద్ధం ఆడేవాడు కాడు. మనం ఎంత చెప్పినా ఇక్కడ వాదం చేయొచ్చు, ఇది అది, అక్కడ చెల్లదు. నిన్ను ఎరగను.
నీవెవరవో నేను ఎరగను. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాము. మనం చూస్తూ ఉన్నాము 20వ అధ్యాయము. అప్పుడు మరల గ్రంథములు విప్పబడెను. మరియు గొప్పవారేమి కొద్దివారి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి తిని, అప్పుడు ఆ గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక అయినా దేవుడు అప్పుడు న్యాయంగా తీరుస్తున్నాడండి. దేవుడు మృతులు తమ పాపములందు చచ్చిన వారిని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఇంకొక మాట నేను వదిలిన, ఏది? భూమి ఆకాశములు ఆయన సమకం నుండి పారిపోయారని 11వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఇది ఏంటి దీని మాట? మనము ముందుగా ఒకసారి విన్నాం. ఏది? నెమ్మదిగా చెప్తాను, దీంట్లో ఏమీ తొందరపడొద్దు. ఆదికాండంలోనే దేవుడు సర్పాన్ని శపించినాడు, ఆ తర్వాత స్త్రీని శపించినాడు కాన్పు విషయంలో, మూడవదిగా నేలను శపించినాడు అని విన్నాం. ఈ అపవాదిని అగ్నిగంధకంలో ఇప్పుడు వేయడంలో ఆ శాపము పూర్తయింది. ఎట్లా? ఇప్పుడు అపవాది చెప్పుకోవడానికి లేదు. అరే, నా స్వంత కుమారుని నేను పంపి ఈ లోక పాపం కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించినాడు కనుక నీ దగ్గర నేరం మోపుటకు ఏమి లేదు, ఓ అగ్నిగుండంలోకి వాంది అయిపోయింది. నేలను కూడా విడిపించాలి. నేల అంతా శపింపబడి గచ్చ తుంపలు ముండ్లు మెలుస్తున్నాయి. దాన్ని ఎట్లా విడిపించాలి? పేతురు రాసిన 2వ పత్రికలో అది చదివితే మనం ఇప్పుడు ముగించుకుందాం, ఎందుకంటే తక్కిన అంశము ప్రభు చిత్తమైతే చూద్దాం తర్వాత. ఆ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఒక్క నిమిషం, 10వ వచనమా? 3వ అధ్యాయము ఆ 10వ వచనం నుంచి చదువులే బాబు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఇప్పుడు 11వ వచనం మనం చదవలేదా? భూమి ఆకాశం ఆయన సమకం నుండి పారిపోయాను అని విన్నాం. దాని అర్థం ఏమిటంటే ఇదే భూమి, ఇదే ఆకాశము ఆయన ఏం చేస్తాడంటే దీంట్లో ఉన్న కల్మషాన్ని ఆయన కాల్చివేస్తాడు. ఈ బిల్డింగ్ ఉండవచ్చు కానీ కాక్రోచ్లే కానీ ఏమో నేను ఊహిస్తూ ఉన్నా, ఆ కల్మషం లేకుండా ఆయన కాల్చివేస్తాడండి. కల్మషము లేకుండా ఆయన కాల్చివేస్తాడు. ఇంకా చదువు బాబు. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఎవరి కొరకు? దేవుని దినపు రాకడ కొరకు. విన్నారా మాట? వీళ్ళంతా భక్తులు, దేవుడు కనపరిచినాడు, ఓర్పుతో తమ ప్రాణాలు ముగించుకొని పోయినారండి వాళ్ళు. అబ్రాహాము కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అని ఉన్నాడు, పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు నేను చూస్తూ ఉన్నామండి. వారి బాధ వేదన చెప్పలేము, అంత కలిగి ఉండి గుడారాలలో నివసించినాడు. నాకొద్దు ప్రభువా, నేను గుడారంలో ఉంటానన్నాడు. వేదనతో ఉన్నాడండి. ఎందుకు? ఇక్కడ చూస్తున్నా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, మనకు రాస్తూ ఉన్నాడు పేతురు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రకటన గ్రంథంలో కూడా మనకు అదే హెచ్చరికని మొదటి నుంచి వింటూ వస్తూ ఉన్నాం. జరగబోతాయి, కానీ ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. అయినను మనం ఆయన వాగ్దానాలను బట్టి ఆయన వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము?
కొత్త ఆకాశముల కొరకును కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు నీతి నివసించును. విన్నారా? 21వ అధ్యాయం అదేనండి ప్రారంభం. నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితి. ఇదంతా ఆశ్చర్యంగా జరగబోతా ఉంది. దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని ఎట్లా ప్రేమించినాడంటే ప్రతిదీ మనకు వినిపిస్తూ ఉన్నాడండి బ్రతికి ఉండగా. జాగ్రత్తగా పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై జీవించాలని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అంతేగాక ఈ తీర్పులో కూడా మనం చూసినాము ఎట్లా ఆ గ్రంథాలు విప్పబడతాయి. మాత్రమే కాదు, ఎందుకు అపవాది విప్పబడినాడంటే మనుషుడి హృదయం ఘోరమైన వ్యాధి కలిగినదండి. దాన్ని గ్రహించుట అసాధ్యము. దీని వ్యాధి అటువంటిది అంటే అసాధ్యము. కుష్ఠరోగం కూడా మార్పుతూ ఉన్నారు ఈ రోజుల్లో. ఒట్టి కొంత క్యాన్సర్కు ఇంకా అవి ఇవి కనిపెడుతున్నారే, పూర్తిగా నివారణ చేయలేరు. ప్రతిదాన్ని కనుక్కుంటూ ఉన్నారు. హృదయానికి ఆలోచన చెప్తాను. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నేను లేక వచ్చే వారమైనా చెప్తే బాగుంటుంది. హృదయాన్ని ఫోటో తీసినారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ మెల్బర్న్ ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉందంటే ఇక్కడ కనపడుతుందండి. ఎట్లా వస్తాయనేవి గాలిలో ఎట్లా వస్తున్నాయో ఆ మాటలే అనండి, ఆ వేవ్స్ అనండి, ఏవో ఒకటి అవి పట్టబడి వాటిని చేస్తూ ఉన్నారండి. మరి దేవుడు నీవు నేను మాట్లాడిన ప్రతి మాట, నీవు నేను చేసిన ప్రతి క్రియ ఆయన దగ్గర వీడియో ఉంటుందండి. తప్పించుకోలేము. ఎప్పటి నుండి క్యారమని నువ్వు వేడిచినప్పటి నుండి శబ్దం లేకుండా సమాధిలో పడుకునే వరకు ఆయన దగ్గర వీడియో ఉంటుంది. నమ్ముతామా? నమ్మాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కదా, అమెరికాలో జరిగేవి వీడియోలో చూస్తున్నాం తేటగా. అరే రే చైనాలో జరిగేది చూస్తున్నాం, ఇజ్రాయెల్లో జరిగేది చూస్తూ ఉన్నాం. ప్రతి చోట జరిగేది మనకు తేటగా కండ్ల ఎదుట జరుగుతున్నాడు. లైవ్ అని కూడా వేస్తూ ఉన్నారండి. మనుషులే ఇప్పుడు అట్లే చంద్రలోకంలో దిగేది చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇది చేస్తున్నారు. మరి నువ్వు నేను పుట్టుక మొదలుకొని చనిపోయే వరకు చేసిన దాన్ని చూపుతాడు ఏది. అందుకే జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నాడు. ఆ మాటలు ఇంకా ప్రభు చిత్తమైతే వచ్చేసారి ఇక దీర్ఘంగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే గ్రంథాలు ఏవి అవి చూద్దాము ప్రభు చిత్తమైతే. ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి కూడా చూద్దాము. సరే, నేను చెప్పేది అర్థమవుతా ఉందని నేను అనుకుంటాను. దేవుని స్తోత్రం. ఇక్కడ బాబు ఓకే ఓకే బాబు ఓకే. అది బ్లెస్సింగ్ అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఓకే, నేను క్లుప్తంగా ప్రార్థన చేసి ముగిస్తాను. దయాకనికరం గల మా పరలోక తండ్రి, నీవు చూపిన దయకై నీకు స్తోత్రములు నాయన. ఈ కోడికలో నీవు చేసిన మేలుకై నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ నీ దీవెనలు దయచేయమని, మరొకసారి నీ సన్నిధిలో కనబడినట్లు అనుకూలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.